హలో అన్న, మీ పేరు? సైదారావు నెల్లూరి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 100% పక్కా టీడీపీ జనసేన అలయన్స్. అంటే జగన్ గారి 5 years పరిపాలన ఎలా కొనసాగిందన్న? బొక్కలాగుంది వాడిదేం పరిపాలన. ఏం చేశాడని పరిపాలన? టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్ ఇయర్. ఓకే, ఈ ఐటీ లాస్ట్ టైము నేను 2012లో నా బీటెక్ కంప్లీట్ అయింది. తర్వాత ఒక 3 years కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను నేను. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. జగన్ ఎక్కేసాడు, కన్స్ట్రక్షన్ అంతా పోయింది. దాదాపు ఒక 20 lakhs లాస్ వచ్చింది. మళ్ళీ అయ్యో రామా అనుకుంటా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలా బాగుంది బిజినెస్ కానీ. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అది కాకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అది అంటున్నారు. ఓకే ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు పెళ్ళయింది. నా కిడ్స్కి నేనేమి ఇవ్వాలి? ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే కెరీర్ అనేది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టామంటున్నారు. ఏ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు? ఏ పిల్లలు మాట్లాడుతున్నారు ఇంగ్లీషు? ఏదో సపరోజు 4 పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి యుఎస్ స్లాంగ్ మాట్లాడితే సరిపోదు కదా. రియల్ ఫ్యాక్ట్గా మాట్లాడంటే రియల్ టైంలో చూడాలి నువ్వు ఎక్కడికైనా సరే. స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చూడండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ 90% పాస్% ఉంది. కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో టాపర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా విలేజ్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? వాళ్ళు సింగిల్గా ఎందుకు పోటీ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు కొంతమంది. జగన్కి భయపడి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సింగిల్గానే పోటీ చేయొచ్చు. జనసేనతో అలయన్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఓట్ బ్యాంక్ అనేది చీల్చకూడదు. ఇప్పుడు తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తే ఒక రకంగా ఉండేది. కానీ ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఓకే, అలా అని చెప్పేసి ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ లేదు, టీడీపీ భయపడిందని అంటారా? ఇక్కడ ఓట్ బ్యాంక్ చేయకుండా ఒక గుడ్ నాయకత్వానికి అనేది సపోర్ట్ చేశాము. గతంలో కూడా అన్నా క్యాంటీన్ తీసేశారు, దాని గురించి ఏమంటారన్న? జగన్ గారు వేరే పేరైనా మార్చి పెట్టచ్చు కదా, దాని గురించి ఏమంటారు? దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ వరస్ట్ థింగ్స్ ఇన్ జగన్స్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఓకే, అన్నా క్యాంటీన్ అనేది బయట ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, డైలీ లేబర్స్ ఉన్నారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పనికొచ్చి తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 5 రూపాయల్లో నీకు కంప్లీట్గా అన్నం పెడుతున్నారు అంటే అది తీసేయడం అనేది అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. చాలా అన్నా అని పేరు పెట్టారు కాబట్టి దాన్ని తీసేశారు అనుకోవచ్చు. అన్న ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ పెట్టారు, తీసేశారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా చాలా డెవలప్ చేశారు. జయలలిత గారు 5 రూపీస్ పెడితే వీళ్ళు 2 రూపీస్కే ఇస్తున్నారు. ఇంకా అందులో టిఫిన్ ఐటమ్స్ పెంచారు, రైస్ క్వాలిటీ పెంచారు, కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు దానివల్ల తీసేట వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? మీకు ఏమన్నా కోట్ల ఏమైనా ఆదాయం ఉందా దానివల్ల? లేదు కదా. సో మీ అభిప్రాయంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుందంటారు ఆంధ్రప్రదేశ్? 110% టీడీపీ జెండా ఎగరేస్తుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.